రైతు భరోసా అమలుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నాటికి ఎలాగైనా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు 10,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు సిద్ధమైంది. భూమి తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంక్రాంతిలోగా నిధులు జమ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో యంత్రాంగం నిధుల సమీకరణలో నిమగ్నమైంది. ఇందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధీనంలోని భూమిని తనఖా పెట్టి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలోని టీజీఐఐసీ అధీనంలో కోకాపేట, రాయదుర్గంలో ఉన్న 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టేందుకు బ్యాంకర్లతో చర్చలు సైతం సాగించగా ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సైతం సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా కటాఫ్ అమలు మార్గదర్శకాలపై ఈ నెల 16 తర్వాత చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యాన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా అమలుపైన నివేదికనివ్వనుంది. దీనిపైన అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయనుంది. ఆ వెంటనే ప్రభుత్వం సంక్రాంతి పండుగలోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.